హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అనాలంటే ఇంగ్లీష్లో ట్రై టు అండర్స్టాండ్ అనాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. నేనేం చేయాలి అనాలంటే ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ అనాలి. నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ. నాకు చూపించు అనాలంటే ఇంగ్లీష్లో షో మీ అనాలి. నాకు చూపించు, షో మీ, షో మీ. నాకు మళ్ళీ చూపించు అనాలంటే ఇంగ్లీష్లో షో మీ అగైన్ అనాలి. నాకు మళ్ళీ చూపించు, షో మీ అగైన్, షో మీ అగైన్. ఇది నా తప్పు కాదు అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అనాలి. ఇది నా తప్పు కాదు, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఖాళీగా కూర్చోకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్ అనాలి. ఖాళీగా కూర్చోకు, డోంట్ సిట్ ఐడల్, డోంట్ సిట్ ఐడల్. ఇది ప్రయత్నించు అనాలంటే ఇంగ్లీష్లో ట్రై దిస్ అనాలి. ఇది ప్రయత్నించు, ట్రై దిస్, ట్రై దిస్. ఇది నిజమా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఈజ్ దిస్ ట్రూ అని అడగాలి. ఇది నిజమా, ఈజ్ దిస్ ట్రూ, ఈజ్ దిస్ ట్రూ. ఇది నిజం అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ ట్రూ అనాలి. ఇది నిజం, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. నన్ను నిందించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ అనాలి. నన్ను నిందించకు, డోంట్ బ్లేమ్ మీ, డోంట్ బ్లేమ్ మీ. ఆమెను నిందించకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ హర్ అనాలి. ఆమెను నిందించకు, డోంట్ బ్లేమ్ హర్, డోంట్ బ్లేమ్ హర్. చీకటి పడుతుంది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ గెటింగ్ డార్క్ అనాలి. చీకటి పడుతుంది, ఇట్స్ గెటింగ్ డార్క్, ఇట్స్ గెటింగ్ డార్క్. నాకు పనుంది అనాలంటే ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్ అనాలి. నాకు పనుంది, ఐ హ్యావ్ వర్క్, ఐ హ్యావ్ వర్క్. నా దగ్గర సమయం లేదు అనాలంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైం అనాలి. నా దగ్గర సమయం లేదు, ఐ డోంట్ హ్యావ్ టైం, ఐ డోంట్ హ్యావ్ టైం. నాతో మాట్లాడు అనాలంటే ఇంగ్లీష్లో టాక్ టు మీ అనాలి. నాతో మాట్లాడు, టాక్ టు మీ, టాక్ టు మీ. నీకెలా తెలుసు అని అడగాలంటే ఇంగ్లీష్లో హౌ డూ యు నో అని అడగాలి. నీకెలా తెలుసు, హౌ డూ యు నో, హౌ డూ యు నో. ఆమె చాలా తెలివైనది అనాలంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అనాలి. ఆమె చాలా తెలివైనది, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నన్ను నమ్ము అనాలంటే ఇంగ్లీష్లో బిలీవ్ మీ అనాలి. నన్ను నమ్ము, బిలీవ్ మీ, బిలీవ్ మీ.
దీని గురించి మర్చిపో అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గెట్ అబౌట్ ఇట్ అనాలి. దీని గురించి మర్చిపో. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫర్గెట్ అబౌట్ ఇట్. నాతో రా అనాలంటే ఇంగ్లీష్లో కమ్ విత్ మీ అనాలి. నాతో రా. కమ్ విత్ మీ. కమ్ విత్ మీ.